Right. Our 10th class, upcoming 10th class come onto the stage to speak two words related to the Vasanta Panchami and also give mantra. Saraswati Namaskar. Varade Pamarudini. Vyaranta Kakshyami. Siddhi Paitini Sada. మనము వసంత పంచమిగా జరుపుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వీచేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అదేవిధంగా 10వ తరగతి చదవబోతున్నటువంటి మా విద్యార్థులకు అలాగే మా యొక్క టీచర్స్కు అలాగే ఇక్కడ వీచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా సరస్వతి దేవి యొక్క ఆశీస్సులు మీకు మీ పిల్లలకు అదేవిధంగా జ్ఞానాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ తల్లిదండ్రులు మరొకసారి మహర్షి మోడల్ హై స్కూల్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. So as a part of today's celebrations, we are happy to see all the parents who are here. So actually, the remaining days, as we are going to collect the fees from the parents, but today on this auspicious occasion, on the occasion of Vasanta Panchami, on the birth anniversary of Saraswati Devi, so as we were not taking any type of fees today, this could be the happy news for the parent. And ఇంకా అక్షరాభ్యాసం చేయించినటువంటి పిల్లలకు ఈ యొక్క అవకాశం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఈ యొక్క ప్రోగ్రాన్ని మేము 2 days బ్యాక్ డిసైడ్ అయ్యి ఇంత తక్కువ సమయంలో మేము ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి అదేవిధంగా మా యొక్క పిల్లలు మా యొక్క టీచర్స్ కూడా దీనికి చాలా సహకారం పిల్లల్ని మన దగ్గర కూర్చోబెట్టుకొని పంతులు గారు ఎప్పుడైతే స్కూల్లోకి రావడం జరుగుతుందో అప్పుడు అందరినీ కూడా మేము ఒక సిస్టమేటిక్గా కూర్చోబెట్టి ఆ యొక్క మంత్రాలని ఆచరిస్తూ మీరు పంతులు గారు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ అదేవిధంగా మీరందరూ కూడా మీ పిల్లలతో ఆ కార్యక్రమాన్ని చేయిస్తూ ఈ యొక్క అక్షర అగౌరవంగా మన యొక్క పంతులు గారిని వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా ఈరోజు మన మహర్షి మోడల్ హై స్కూల్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనంతరం ఆంజనేయులు వార్డ్ మెంబర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మహర్షి మోడల్ హై స్కూల్ యొక్క వైస్ ప్రిన్సిపల్ మేడం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క పాఠశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్ సార్ గారిని ఒక 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి పెద్దలు మన గ్రామ పౌరోహితులు జ్యోతిష్యులు ఈ యొక్క మహర్షి మోడల్ స్కూల్కు మొదటి 1997లో కూడా ఎస్టాబ్లిష్లో పాత్ర వహించినటువంటి ముఖ్య అతిథి వారిని ఒక చిన్న శాలతో సత్కరించి వెంటనే పూజా కార్యక్రమం ప్రారంభిస్తారని కోరుకుంటున్నాం. అక్షరాభ్యాసానికి విచ్చేసిన చిన్న పాపలు బాబులతో వచ్చినటువంటి ఇక్కడ తండ్రులు వరుసగా ఇక్కడ ముందు వచ్చి కూర్చుంటే ఈ కార్యక్రమం 10th class girls of the 5 members, 5 students. Come to the stage 5. सरस्वती माता की ओम गणानां
त्वा गणपतिगं नमामहे कविं कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनम् श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीमती दीनामवनः सरस्वत्यै नमः। गुणाजमजनयन्तदेवास्तां विश्वरूपाः पशवो वदन्ते स्थानो मञ्जयशमुहोर्जन्तुवानाहदेनुर्वागस्मधीरस्तु इष्टिको नामरूपाभ्यां या देवी सर्वमङ्गलां त्रयोस्मिन् स्मरणां पुंसां सर्वदोषे मङ्गलम् लाभस्तेषां जयस्तेषां कृतस्तेषो जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। श्री लक्ष्मी नारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणीहिरण्यगर्भाभ्यां नमः। श्रीजयपुरन्दराभ्यां नमः। अरुन्धती वशिष्ठाभ्यां नमः। श्री सीतारामाभ्यां नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। आजन्यां प्राणानायम्यां केशवाय नमो वामनाय नमः श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमो पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रत्यंगाय नमः मुद्दाय नमः पुरुषोत्तमाय नमः दौर्जय नमः नरसिंहाय नमः चिदाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। तिष्ठन्तो भूतपिशाचायते भूम्भारकाः यतेषां विरोधिनां ब्रह्म कर्म समारभेत्। दैवे गायत्री छन्द प्राणायाम योगः। ओम भूः ओम भुवः स्वः ओम महः वज्रः ओम तपः ओम सत्यं मोहन दक्षविदर्भरेण्यं वर्गोदेवस्तिमहे धियो यो नः प्रचोदयात्मा भुजोदीर्घोमतं ब्रह्म भूर्भुवस्वरं शुभाभ्य विद्यार्थं च जुवेजोगणैर्मङ्गलैर्मूर्तैर्ज पृथिव्याजां जम्भोद्दीपे भरतवर्षे भरत नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर् भवतु मे सदा। पद्मं पत्रं विशालाक्षि पद्मं केसरी वर्णनि नित्यं पद्मं लयां देवी सामां पातु सरस्वती भगवती भारती निःशेष जाड्यापः। ఆ విధంగా అమ్మవారిని స్మరణ చేసుకోవాలి. విద్యలకు తల్లి అయినటువంటి సరస్వతి మాత పద్మం పత్రం విశాలాక్షి. పద్మం అంటేది తామరపు. నీళ్ళల్లో ఉన్నంతసేపు ఏ విధంగానైతే తాజాగా వెలుగుతుంటుందో మన దగ్గర విద్య ఉన్నంతసేపు మనిషి ఆ విధమైనలో ఉంటాడు. విద్య ఉన్నవాడు ఎక్కడ వెళ్ళినా అతనికి గౌరవం దక్కుతుంది. చదువుకున్నవాడు జ్ఞానం ఉన్నవాడు ఎక్కడ మారుమూలలో ఉన్నా కానీ వానికి ఒక గౌరవం అనేది ఉంటుంది. ఏ దేశం పైనా సరే చదువుకున్నవాడు ఏ దేశం పైనా సూర్యుడు ఎక్కడైనా వెలుగుతాడు. సూర్యుడు ఉన్నాడు కదా, అమెరికాలో వెలుగుతాడు, ఇండియాలో వెలుగుతాడు, జపాన్ పోయినా అదే సూర్యుడు ఎక్కడైనా. ఎందుకంటే ఆయనకు స్వయం ప్రకాశ శక్తి. కేవలం విద్య వల్లనే. బాబు ఒక్క నిమిషం మాట్లాడదు, ఎక్కువ మాట్లాడదు, ఒక్కటే నిమిషం. ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టేది లేదు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, సరిపోతుంది. విద్య వల్ల మనిషి ఎక్కడ పోయినా కానీ వెలుగు వస్తాడు. అంటే చదువుకు ఉన్న ప్రాధాన్యం. ఇప్పుడు మనం లైట్ తీసుకుంటాం. సార్ ఉన్నంత వరకు, మేడం ఉన్నంత వరకు, టీచర్ ఉన్నంత వరకు మనం పుస్తకం పట్టుకొని నటించొద్దు. పుస్తకాలు పట్టుకొని నటించొద్దు ఎవరైనా సరే. అట్లా నటించాలని అనుకునే వాళ్ళు చదువుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వేరే పని చేసుకోలేడు,
ఇక్కడ చదువుకోలేడు. రెండింటికి కాకుండా మనిషి దిగజారిపోతాడు. వేరే ఆలోచన ఉండే చదువుకోవాలి అనుకున్నప్పుడు చదువుకోవాలి అంతే, దాని గురించే ఆలోచించాలి. మీకు వేరే స్పీకర్ ఏమైనా ఉందా? ఫలం మనోరథ సంపద్రపాదస్మాదస్మాశ్రమ్యామదశాంతి శ్రీరంగదామేశ్వరీం దాసే బోధనస్తే వరదాగ్రహే లక్ష్మీరాసస్య ముఖే దయామాసకం సృజామసే మానోయగంసే జాతవేదోగామస్పందరసంజగదో అభిప్రదజ్ఞాగై శ్రీరామా పరిపాదయా కర్పూరమంగళ నీరాజన దీపం దర్శయామి నీరాజనంతాకృతం దర్శయామి నమస్కరోమి. కేవలం గణేశ భగవానికి జై. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. శ్రీరస్తు మంగళాని భవంతు. మీకున్న చింత ఏంటి? కేవలం చదువుకోవడమే చింత. వేరే చింత తర్వాత వస్తాయి, మీ పెళ్ళైన తర్వాత వస్తాయి. Give them a big round of applause to our great students. డాన్స్ ని ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. Layasri group onto the stage to perform a dance on Pranavaya. Right now, the 7th class girl. దయచేసి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది. శివాయ. ఓం నమః సిద్ధం సిద్ధం శివాయ. సరస్వతి పుట్టినరోజు సందర్భంగా, అదే మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి. మన ఇప్పుడు ఏంటంటే చెట్లన్నిటికీ చిగుర్లు ఎలా
వచ్చి డెవలప్మెంట్ మొక్క అవుతుందో ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఆ చిన్నారులు కూడా ఆ విధంగా బాగా డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమారుగా ఈ యొక్క స్కూల్ స్టార్ట్ చేసి 1997లో స్టార్ట్ అయ్యింది. ఈ స్కూల్ 40 మంది విద్యార్థులతో స్టార్ట్ అయింది. అలాంటి స్కూల్ ఈరోజు ఒక 1000 మంది పిల్లల వరకు వచ్చేసారు. ఇక్కడ 29 బ్యాచ్లు 10th క్లాస్ వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ 1997 అంటే 2027 30 ఇయర్స్ 30 సంవత్సరాలు ఇందులో చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ వస్తున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే స్కూల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చదవడం, నేను ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను, చదవడం, రాయడం, స్పీకింగ్ ఇంగ్లీష్, డిసిప్లిన్. స్కూల్ నుండి 10th క్లాస్ వెళ్ళిపోయేసరికి వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలని ఇక్కడి నుంచే మోటివేషన్ చేపించి పంపిస్తాం అన్నట్టు. మెయిన్ 5 పాయింట్స్ పంచభూతలాగా చదవడం రావాలి, రాయడం రావాలి, డిసిప్లిన్, రీడింగ్. 10th క్లాస్ అయినటువంటి స్టూడెంట్స్ 10th అయ్యే లోపలనే వాడు మంచి మోటివేషన్, వాడు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, టీచర్ కావాలా, ఇక్కడనే వాళ్ళ మైండ్లో పెట్టి పంపించినటువంటి ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కూడా కొందరు డాక్టర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇంజనీర్స్, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ నుండి అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం నేను ఎన్ని సంవత్సరాల నుండి పెట్టినా కూడా ఒక 5 ఇయర్స్ నుంచి, ఇది 5th ఇయర్ అనుకుంటే ఇక్కడ విద్యాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఫస్ట్ వచ్చినప్పుడు 10 మెంబర్స్, 15 మెంబర్స్, 20 మెంబర్స్ ఇక్కడ వచ్చేసి ఈరోజు ఒక 50-60 మంది పైన 100 వరకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. సంతోషం. మీరు కూడా మా పిలుపు మేరకు, స్కూల్ యాజమాన్యం యొక్క పిలుపు మేరకు పేరెంట్స్ కూడా మీ సమయాన్ని కేటాయించి నా మాట మీద మన స్కూల్కి వచ్చేసి మంచి ఆధ్యాత్మిక ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మీ యొక్క పిల్లలు ఇక్కడ అక్షరాభ్యాసంలో చేతి వ్రాత మొదలు పెట్టించడం నాకు సంతోషం. అందుకే ఆ పిల్లలకు కూడా ఈ ప్రాంగణం నుండి ఈ సరస్వతి తల్లి యొక్క ఉన్నటువంటి ఇక్కడ ప్రాంగణంలో ఒక మంచి ఆశీర్వాదం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ మీ పిల్లలు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఫస్ట్ ఆరోగ్యం ఉంటేనే కదా అన్నీ చేసేది, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించి మీ పిల్లలు మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ సరస్వతి మాతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న మాట, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా, మీరు కూడా మండల్లో కూడా టాప్ వచ్చింది 568 లాస్ట్ టైం. ఈసారి దాన్ని క్రాస్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఒక 2 ఇయర్స్లో కూడా ఇప్పుడే పంతులు గారితో అన్నా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మీ సంవత్సరంలో స్టార్ట్ చేపిస్తాను 9th వాళ్ళు. ఇప్పుడు 10th ఈరోజే స్టార్ట్. నేనే క్లాస్ ఫస్ట్ తీసుకుంటున్నాను ఈరోజు లంచ్ తర్వాత. ఈ బ్యాచ్ మండల్ టాప్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. నెక్స్ట్ తర్వాత బ్యాచ్ స్టేట్ లెవెల్ ర్యాంక్ అన్నట్టు. ఆ కాన్సెప్ట్ మేము పెట్టుకున్నాం మైండ్లో. ఎప్పుడైనా సరే కంపల్సరీగా టార్గెట్ పెట్టుకున్నప్పుడే దాన్ని రీచ్ అవుతాం. మామూలు రైతు అయినా సరే టీచర్ ఒక ఎకరా పొలం ఉంటే ఒక 40 బస్తాలు పండించాలని ఎలా అనుకుంటాడో, ఆయన ఎంత కష్టపడతాడో. ఫస్ట్ నారు పోసినప్పటి నుంచి మొదలు పెడితే మొలకొచ్చిందా రాలేదు, తర్వాత నాటేయడం, దున్నడం, తర్వాత నాటేసిన తర్వాత కూడా మళ్ళీ ఎలుకలు అవి పెడుతున్నాయని మందు కొట్టడం, అంతా రెడీ అయ్యి పైరు రెడీ అయిన తర్వాత కూడా వర్షం వచ్చి ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంత జాగ్రత్త పడ్డా కూడా నాకు ఒక 2 బస్తాలు ఎక్కువ పండించాలని చూస్తాడు. అదే ఆ రైతుకి అంత ఆలోచన ఉన్నాడంటే గ్రేట్. మనకు అన్నం పట్టే రైతు. మేము టీచర్స్ కాబట్టి మేము కూడా మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు మంచి స్థాయి ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే, నా మనసులో నేనే టార్గెట్ పెట్టుకున్నా, స్టేట్ ర్యాంక్ కొట్టాలని. ఒక విలేజ్ స్థాయి నుంచి గొప్పగా స్టేట్ లెవెల్ ర్యాంక్ కొట్టినటువంటి మామూలు కాదు. మొన్ననే లాస్ట్ టైం ఒక ఫ్రెండ్ కరెస్పాండెంట్ సిటీలో ఉంటాడు, నా క్లాస్మేట్, వాళ్ళకు కూడా 2 స్కూల్స్ ఉన్నాయి. మీ స్కూళ్ళల్లో బాగా టాప్ ఉంటుంది, మంచి ర్యాంక్స్ వస్తాయి కదంటే, లేదన్నా విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి మంచి స్కూల్స్ వేయాలి టాప్.
సిటీలో ఉన్న కల్చర్ మొత్తం మారిపోతుంది, అన్ని అలవాట్లు వచ్చేస్తున్నాయి. బట్ మీ స్థాయి నుండే బాగుంది, మీరే ఇంకా డెవలప్మెంట్ చేయాలని నాకు కూడా మంచి బూస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టాప్ స్కూల్సే. గట్టి సంకల్పం తీసుకుంటున్నాం, మంచి ర్యాంక్ తేవాలని, మీ అందరి సపోర్ట్ ఉండాలని. మా యొక్క మళ్ళొక్కసారి చివరన మా యొక్క మాట పిలుపు మేరకు వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, చిన్నారులకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేద్దాం. శుక్రవారం రావడం గొప్ప విషయం. మీరందరూ కూడా ఎవరైనా అడ్మిషన్ ఫామ్లో ఈరోజు డొనేషన్ లేదు, ఫ్రీ అడ్మిషన్, ఒక రిజిస్ట్రేషన్ ఒకటే ఉంటుంది. ఈ 3 months ఇక్కడ వచ్చినట్టు ఈ రోజు వచ్చినటువంటి పిల్లలకు ఫ్రీ ఇస్తాం. 3 months కూడా నెక్స్ట్ జూన్ నుండి కంటిన్యూషన్ వస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళ